పశ్చిమాసియాలోని ప్రధాన ఆర్థిక కేంద్రం దుబాయ్ భారీ వర్షాలు వరదలతో అల్లాడుతోంది. 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి వీధులు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వేపై మోకాలి లోతు నీరుండడంతో ఇక్కడికొచ్చే వాటిని దారి మళ్లిస్తున్నారు. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా పాఠశాలల్ని మూసివేశారు. చాలా మంది కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధుల్లోని రహదారుల్లోని నీటిని తోడడానికి అధికారులు ట్యాంకర్లను పంపించారు. వర్షాల కారణంగా భారత్ దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు భారత్ నుంచి దుబాయ్కి వెళ్లే 15, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలని రద్దు చేసినట్లుగా మన విమాన శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్టుగా తెలిపారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయని అన్నారు. కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత వేగంగా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుముల మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు కూడా నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. దుబాయ్లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దుబాయ్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. ఈ నగరంలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 12 గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్లాడిపోయింది. మొత్తంగా చూస్తే 24 గంటల్లో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ప్రయాణికులు, జనం అల్లాడిపోయారు. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎడారి దేశంలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటిది గత 2-3 సంవత్సరాల్లో తరచూ ఇలా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన వర్షాలు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారులు తెలిపారు. దీంతో స్కూల్స్, ఆఫీసులకి సెలవులు ప్రకటించారు. ఇవాళ కూడా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. మరోవైపు పొరుగున ఉన్న ఓమన్లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 18కి చేరగా మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆ దేశ అత్యవసర నిర్వహణ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇవి ఆ దేశం కురిపించిన కృత్రిమ వర్షాలు అన్న వాదనలు ఉన్నాయి. ఏటా మే నెలలో దుబాయ్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిపాటిగా మారింది. దీంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఫలితంగా కృత్రిమ వర్షాలు, మేఘమథనంపై ఆ దేశం కొన్నాళ్లుగా దృష్టి సారించింది. ఫలితంగానే కుంభవృష్టి కురిసి ఉండొచ్చని కూడా కొందరు వాదిస్తున్నారు.